ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచి కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు సతీమణి స్రవంతి అన్నారు. శుక్రవారం 56వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి వెంగళ కొమరయ్యకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు, కార్పొరేషన్లో బీజేపీ పాలకవర్గం ఉంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మనకు కావాల్సిన ఒక అవకాశం మంచి అభివృద్ధి చేసుకోవాలి. 56వ డివిజన్లో కొమరయ్య గారిని గెలిపించాలని చెప్పేసి గడప గడప బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇంటింటా పోయి చెప్తున్నాము, కమలం అంటేనే అభివృద్ధి, మనకి ఎటువంటి అభివృద్ధి కావాలన్నా కానీ కమలంని గెలిపించుకోవాలి. 11వ తారీఖు కొమరయ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనకి ఎటువంటి సమస్యలు, మన డివిజన్లో ఉన్న అభివృద్ధి ఏది అయినా సాధ్యమయ్యేది కొమరయ్య గారు ముందుండి చేస్తారు అని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మనకు నిధులు రావాల్సింది కేంద్రం నుంచి. మనకి ఎటువంటి రోడ్డు సమస్యలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలన్నా, ఎటువంటి స్ట్రీట్ లైట్స్ కావాలన్నా అవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సింది కేంద్రం నుంచే. కాబట్టి మనకి కేంద్రంలో ఉన్న అధికారం మన బీజేపీ ఇక్కడ రావాలని చెప్పేసి గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. గతంలో వేసినట్టు కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చినాము ఆల్రెడీ. ఎటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేపట్టట్లేదు, మాకు ఏ సహాయం చేయట్లేదని చెప్పేసి నిరాశతోని బీజేపీ వైపే అందరూ కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఆశతో ఎదురు చూస్తున్నారు బీజేపీ జెండా ఎగరాలి మన మంచిర్యాల అని చెప్పేసి. ప్రతి డివిజన్లో, ముఖ్యంగా 56 డివిజన్ల నిరాశతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొమరయ్య గారిని గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా మాకు భరోసా ఇస్తున్నారు. ఈరోజు 56 డివిజన్లో గడప గడపలో భాగంగా మరి మేడం గారు ఇచ్చేసిండ్రు, వారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో నేను 2000 సంవత్సరంలో ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, అది డబ్బులకు అమ్ముకున్నారు. ఈసారి బీజేపీలో మాకు టికెట్ ఇచ్చారు. బీజేపీ రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ 50 రోజుల గడప గడపకు తిరుగుతుంటే ప్రజల స్పందన చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈసారి బీజేపీకి ఓటేయాలి, కమలం గుర్తు ఓటేసి కొమరన్నను గెలిపేయాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కొమరన్న అంటేనే అభివృద్ధి. గతంలో నేను 2020 సంవత్సరంలో ఈ పోటీ చేసినప్పుడు ప్రతి ఇంటికి కూడా గడప గడప తిరిగినాం. గడప గడప తిరిగితే స్పందన బాగుంది, కొమరన్న గెలిపియాలే, గతంలో ఓడిపోయిండు, పోయినసారి గెలిచిన వ్యక్తి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటు లేకుండా, ఎవరు కూడా ఏ పని చేయకుండా చేసిండు. గతంలో గెలిచినటువంటి క్యాండిడేట్ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఎట్లాంటి అభివృద్ధి కూడా నోచుకెళ్ళేది వాడ. కనీసం ఈసారి కరైన క్యాండిడేట్కి ఓటేసి గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ క్యాండిడేటే డిస్కొమరయ్యకు ఓటేసి కమలం పువ్వాయి గుర్తుకు వేసి గెలిపించి ఈ వాడ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి కమలం పువ్వు గుర్తు వేసి వాడ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.